ముఖ్యంగా యుగంధర్ సంగతి నీకు తెలియదు. వాడి పగ పావు పగ. అయితే కామినీతో ఈ దేశం వదిలి దుబాయ్ వెళ్ళిపో. ఆమె అన్ని ఆశలు నీ మీదే పెట్టుకుని అక్కడ పెళ్లి చేసుకుని ఏదో ఒక బ్రతుకు తెరు చూసుకుని హాయిగా బ్రతకండి. అవును రమేష్, జై చెప్పినట్టు చేద్దాం. అన్నయ్య, నువ్వు ఒప్పుకుని తీరాలి, లేకపోతే నా మీద ఒట్టు. జయ, ప్లీజ్ ఒప్పుకో అన్నయ్య. సరే, మీ ఇష్టం. థ్యాంక్ యూ. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళి మీ ఇద్దరు ప్లేన్ టికెట్స్ తీసుకొస్తాను. కామి, నాతో రా. యుగంధర్, ఇంత బహిరంగంగా ఈ హోటల్లో తిరుగుతున్నావు. ఇట్స్ వెరీ రిస్కీ. మరేం భయం లేదు. అయినా నువ్వు చాలా గరివు. అసలు సంగతి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ రమేష్ లేదు, వాడు పోలీసుల మనిషి.